తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర మొదలైంది. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం మహాజాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ములుగులోని గట్టమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. మేడారం జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇంకా 25 రోజుల సమయం ఉండగానే దాదాపు వేలాది మంది భక్తులు కూడా ఇప్పటికే దర్శించుకుంటున్నారు. అయితే ప్రతి భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే ప్రతి భక్తులు కూడా వేములవాడలోని రాజన్న టెంపుల్ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం గట్టమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత గట్టమ్మ దగ్గర మొక్కులు తీర్చుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తారు. చూడొచ్చు మనం విజువల్స్లో చాలా మంది భక్తులు వచ్చారు. ఈరోజు వరుసగా సెలవు దినాలు 3 రోజులు రావడంతో దాదాపు ఎక్కువ మంది భక్తులు కూడా వస్తున్నారు. దాదాపు నిన్న 1 లక్షకు పైగా భక్తులు వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చూడొచ్చు దాదాపు 2 లక్షల పైగా కూడా భక్తులు ఇక్కడ వచ్చినట్టు కనిపిస్తున్నారు. మొత్తం చూడొచ్చు మనం దాదాపు ములుగు హైవే రోడ్లోని వెహికల్స్ మొత్తం దాదాపు ఇప్పటికే వేలాది వాహనాలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. దాదాపు పోలీసులు కూడా చాలా జాగ్రత్త పాటిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కూడా జనజాతరగా ఉన్నది. ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది పైగా భక్తులు అక్కడికి వచ్చారని చెప్తున్నారు. పోలీసులతో పాటు పరిశుద్ధ మున్సిపల్ శాఖ కూడా తమ విధులు నిర్వహిస్తున్నది. అయితే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే వాళ్ళు భక్తులు కూడా చాలా మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు జాతీయ రహదారిగా ఇప్పటికే పెద్దగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకపోయినప్పుడు కూడా సమ్మక్క సారలమ్మ జాతర చుట్టూ కూడా ఇప్పటికే జనజాతరగా మారిపోయింది. ఎందుకంటే గతంలో ఇంకొక 25 రోజుల సమయం ఉన్నది. ఇప్పటికే దాదాపు జాతర సమయంలో 1 కోటి మంది భక్తులు వస్తారు కాబట్టి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు సంబంధించినవి అదేవిధంగా బస్సులు కూడా చాలా ఫ్రీక్వెంట్స్గా బస్సులు కూడా ఇక్కడికి నడుపుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ వాహనాలు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. ఈ రోజు ఆదివారం కావడంతో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంతా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ గద్దె దగ్గర కూడా చాలా రద్దీగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మన గట్టమ్మ దగ్గర కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈరోజు అమృత శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ.